దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు. వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32 నుండి చదువుకున్నాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపం చేయ ప్రతి వాడును పాపమునకు దాసులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుని ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయాలు, దేవుడు మనకు చెప్తున్న విషయాలను బట్టి మనకు ముందుకెళ్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో యేసుప్రభువు వారు చెప్తున్నారు. యేసుప్రభువు వారితో శిష్యులు చెప్తున్న విషయం, మేము ఎప్పుడునూ ఎవరికి దాసులమై ఉండలేదని శిష్యులు చెప్తున్నారు. యేసుప్రభువు వారు, మీరు నిజముగా నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహించెదరు. సత్యం అనగా ఏమిటి? సత్యం అంటే ఏంటి? ఫస్ట్గా మనం ఆలోచన చేయాల్సిన విషయం సత్యం. సత్యం అంటే ఒక పంచాయతీ వచ్చినప్పుడు, ఒక ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు, ఏదన్నా మాట్లాడాల్సిన విషయం వచ్చినప్పుడు ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనే ఆలోచన చేసే క్రమంలో ఏది సత్యం అనేది మనం గ్రహించలేకపోవచ్చు. మాట్లాడేది వినడానికి సత్యంగానే ఉంటుంది, కానీ అది ఎంతవరకు సత్యం? యేసుప్రభువు వారు ఈ భూలోకానికి రావటానికి ఏమి అంత పనేమి? ఆయన సత్యవంతుడైన దేవుడే కదా, సత్యాన్ని ప్రేమించిన వ్యక్తే కదా, సత్యమే కదా ఆయన. సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి సత్యమే ఎందుకు దిగి రావాలి? అని దిగి రావడానికి కారణం ఏంటి? పూర్వదినాల్లో నా చిన్నతనం వయసులో స్కూల్ మాస్టరు టీచర్ గారు చెప్తుంటారు, 1, 2, 3, 4 అని ఫస్ట్ క్లాస్లో నేర్పిస్తారు. అవి దిద్దుతా చదవాలి. అట్లని 1, 2 అని దిద్దుతా చదవాలి. కొంచెం వయసు 4వ క్లాస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ 1, 2 ఇటుకు వచ్చేసాయి. అది చెప్పరు, కానీ వెక్కములు చెప్పండి అని బోధిస్తాను. 2 × 2 = 4. నువ్వు ఎన్నో క్లాసు కదా, మినిమం నీకు ఎన్ని ఎక్కాలు వచ్చురా అని మాస్టరు లేసి కూర్చోబెట్టి మాట్లాడేస్తాడు, పలికిస్తాడు. ఇతని జ్ఞానం ఏంటనేది పరిశీలించడం కోసం, రైట్? అప్పుడు వాళ్ళకి వచ్చిన సబ్జెక్ట్ని బట్టి, వాళ్ళకి వచ్చిన జ్ఞానాన్ని బట్టి వాళ్ళు చెప్తుంటారు ఎన్ని లెక్కలు అంటే. ఒక అతనికి 8 వరకు, ఒక అతనికి 9 వరకు, ఒక అతనికి 20 వరకు. ఎవరికి ఎంత జ్ఞానం ఉన్నదని పరిశీలించడానికి, ఏం నేర్చుకున్నాడు అనడానికి నేర్పిస్తుంటారు. వాస్తవం అది నేటి దినాల్లో కానీ ఇంకా జరుగుతూనే ఉంది పిల్లలకి చదువు జ్ఞానం. కానీ సత్యం అనేది 2 × 2 = 4. ఎవరు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ ప్రాంతంకి వెళ్ళినా, ఎలాంటి పరిస్థితుల్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఈ క్వశ్చన్ అడిగితే ఎవరైనా ఈజీగా చెప్పే సమాధానము 4.
అలాగే యేసు ప్రభువు వారు తన శిష్యులతో మాట్లాడుతున్న విషయం, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి. దేవుని మందిరానికి అనేక మంది వస్తుంటారు, వెళ్తుంటారు, సాక్ష్యాలు చెప్తారు, వింటారు, చక్కని పాటలు పాడతారు. కానీ ఎవరు ట్రూ క్రిస్టియన్గా, ట్రూ దేవుని బిడ్డలుగా వస్తున్న వారు ఎవరు? వారి పరిస్థితులు ఎలా ఉంటాయి? ఈ లోకము సాతాను వశంలో ఉన్నది. అంటే ఒక దుష్టుని యొక్క చేతిలో ఉన్నది ఇది. కీర్తనల 1వ అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నలువక, పాపుల మార్గమున నిలువక. పాపాన్ని ప్రేరేపించేవాడు సాతాను. దానికి వ్యతిరేకత సత్యము. సత్యము ఈజ్ ఈక్వల్ టు పాపం. సత్యము ఏం చెప్తుందంటే మంచి మార్గంలో వెళ్ళమని చెప్తుంది. ఆ మంచి మార్గము చక్కగా ఉండదు, ఇరుకుగానే ఉంటుంది. ఆ మార్గం చాలా ఇరుకుగానే ఉంటుంది. ఎప్పుడైనా మీరు గమనించారా? పొలం వెళ్ళే టైంలో కానీ, పొలాలు వెళ్ళే టైంలో కానీ, పొలం పనులకి, కొండ పొలం పనులకి వెళ్ళే టైంలో అవి ఆ రహదారులు చూడండి, ఆ మార్గాలు చూడండి, గుంటలుగా, రాళ్ళుగా నడవాలా అనే హృదయంలో ఒక బాధాకరంగా నడవాలి అనే ఫీలింగ్ తోటే ఉంటాయి. కొన్ని హైవే రోడ్లు చూడండి, చాలా విశాలంగా, పెద్దవిగా, ఏమి కాదు అనే ఫీలింగ్ తోటి ఉంటాయి అవి, రైట్? ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కువగా యాక్సిడెంట్లు ఎక్కడవుతాయి అంటే స్పీడ్గా వెళ్ళే రోడ్లోనే పెద్ద పెద్ద యాక్సిడెంట్లు, మరణాలు అవుతాయి, రైట్? అది ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. పోయిన నెల అనుకుంటాం. మరి హైవే మీద బస్సు తగలబడి ఇంతమంది చనిపోయారని డ్రైవర్ తోటి ఒక న్యూస్ కానీ వచ్చేస్తుంది. హై స్పీడ్ అంటే ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. అక్కడ సిగ్నల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఎక్విప్మెంట్ అన్నీ ఉంటాయి, ఎలా వెళ్ళాలో స్పీడ్ లిమిట్ అనేది కానీ చూపిస్తూ ఉంటారు. కానీ ఈ పొలాలకు వెళ్ళే రోడ్లు చూడండి, పొలాలకి, కొండ పొలాలకి వెళ్ళే రోడ్లు గచ్చిర రోడ్లలాగా వర్షం వస్తే నడవలేని స్థితిలో కనబడుతుంటాయి, రైట్? ఇలాంటి రోడ్లు యాక్సిడెంట్లు ఎక్కువ అవటం మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా మీరు యాక్సిడెంట్లు ఎక్కువయ్యి మరణాలకి సంబంధించిన కార్యాలు ఎప్పుడైనా చూసారా మీరు? జరగవు. ఎప్పుడన్నా ఏదో సంథింగ్ చెయ్యి ఎరగటమో, కాలు ఎరగటమో అతనికి, అలాంటి పరిస్థితుల్లోనే. కానీ దాదాపుగా మేజర్ కంప్లైంట్లు రావు. కానీ సత్యాన్ని ప్రేమించే వ్యక్తుల యొక్క జీవితాలు అవమానాలతోటి, నిందలతోటి, శోధనలతోటే గురవుతాయి. సత్యవంతుడైన దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి ఆ విలువైన రక్తాన్ని చిందించడానికి, పాపంలో ఉన్న వ్యక్తులను పిలవటానికి ఆయన ఇష్టపూర్వకంగా భూమి మీదకి దిగి వచ్చాడు. ఆ సత్యమే మాట్లాడుతుంది, మీరు నిజముగా నా వాక్యం మందు నిలిచిన వారైతే. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? దీంట్లో నిలబడటానికి ఒక హోదా, ఒక శక్తి, ఒక బలము, ఒక తెగింపు, అవమానాలు అన్నిటికీ సిద్ధపడితే మీరు దీనికి అర్హులు అన్నట్టుగా మాట్లాడుతున్నాను. దేవుని మందిరానికి దేవుని బిడ్డలే వస్తారా? దేవుని మందిరానికి దేవుని బిడ్డలే వస్తారా?
దేవుని బిడ్డలంటే దేవుని పోలిక చొప్పున నిర్మించబడిన వారే, మరి మనుషులు అందరూ దేవుని బిడ్డలే కదయా అని ప్రతి ఒక్కరికి ఆలోచన వస్తుంది, కాదనట్లేదు. కానీ దేవుని మందిరానికి సాతానుగానే వస్తాడు. ఎలా చెప్తారో మీరు ఈ విషయాన్ని అని మీరు అనుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో యోబు 1వ అధ్యాయం 8-9 వచనాల్లో నుంచి చదువుదాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. 6వ వచనంలో చూస్తే, 1వ అధ్యాయం 6వ వచనం యోబు గ్రంథం చదువుతున్నాను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. 6వ వచనం మళ్ళీ చదువుతున్నాను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ స్పష్టంగా దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చినప్పుడు వాడు పడదోయబడిన కెరూబు, వాడు ఒకప్పుడు దేవదూతే, వాడు వెలివేయబడినవాడు. దేవుని మందిరానికి అందరూ భక్తులే, ట్రూ లవ్గా జీసస్ యేసు ప్రభువుని అంగీకరించే వాళ్ళే వస్తారనుకోవటం భ్రమ. నువ్వు ఎంత సత్యవంతుడివైన భక్తుడివైనా కావచ్చు కాక, నీ మీద నిందలు అనేవి వస్తూనే ఉంటాయి, శ్రమలు అనేవి వస్తూనే ఉంటాయి, అవమానాలు అనేవి వస్తూనే ఉంటాయి. సంఘంని పాడు చేయాలని కొందరు వస్తారు. అది దేవుడుగానే అనుమతిస్తాడు. కొన్ని దేవుడు అనుమతిస్తాడు, కొన్ని సాతానే రిక్వెస్ట్గా వస్తాడు. సాతానే తావగలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు భక్తులు, ట్రూ రియల్గా మీరు దేవుని సన్నిధిలో గడుపుతున్న వ్యక్తులు, మీరు యేసు ప్రభు వారంటే చనిపోవడానికైనా సిద్ధపడిన వారు, సాతానికి యుక్తైన జ్ఞానాన్ని ఎరిగి వాడిని బంధించే వ్యక్తులు మీరు. కానీ కొంతమంది దేవుని మందిరంలో ఏం జరుగుతుంది అనే ఆలోచన కలిగి కొందరు వస్తారు. ఏం జరుగుతుంది, ఖాళీగా ఉండటం ఎందుకు, చూద్దాం ఏం జరుగుతుందో, మాట్లాడదాం ఏం జరుగుతుందో, కొంతమంది పరిచయం చేసుకుందాం, ఆమె అట్ట అంటే కదా, ఈమె ఇట్ట అంటే కదా, ఇంకా ఏమైనా తెలుస్తాయేమో అనే ఆలోచనతోటి కొందరు వస్తారు. వారిని బేస్ చేసుకొని సాతాను కార్యాలు జరిగించుకోవటానికి యేసు ప్రభు వారితోనే తిరిగాడు. ఎవరో యోధ యేసు ప్రభు వారితోనే శిష్యుల్లో అతను ఒకడుగా తిరుగుతానే, యేసు ప్రభు వారితోనే వెంబడిస్తానే ఉన్నాడు యోధ. వెంబడిస్తున్న సమయంలో యేసు ప్రభు వారు అంటారు కదా, నేను ఈ రొట్టెను విరిచి ఎవరికి మొదటగా ఇద్దునో వాడు నన్ను అప్పగించువాడని లేఖనం చెప్తుంటారు. యేసు ప్రభు వారితో తిరుగుతున్నాడు, యేసు ప్రభు వారు చేసే కార్యాలు చూస్తున్నాడు, యేసు ప్రభు వారు ఎక్కడ ప్రవర్తిస్తారు, ఎక్కడ ఎలా ఉంటారో అన్నీ గ్రహించిన వాడే యూద. ఆ యూదాన్ని పట్టుకున్నాడు సాతాను. లూకా సువార్త 52:23 నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు,
అయితే ఇది మీ గడియ, అంధకార సంబంధమైన అధికారమును నేను 47. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో జనులు గుంపులుగా వచ్చి 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుషు కుమారుని అప్పగించున్నావా అని వారితో అనగా, ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోవు దాన్ని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగారు. యూదా దేవుని మందిరంలో గడిపాడు, దేవుని సన్నిధిలో గడిపాడు, దేవుని స్తుతించాడు, ప్రార్థించాడు, కన్నీళ్ళు విడిచాడు, స్వస్థ కార్యాలుగా చేసిన వాడే యూదా. సాతాను దేవుని మందిరంలోకి రావటానికి కొంతమంది యొక్క పరిస్థితులను, కొంతమంది యొక్క దీనస్థితులను, శ్రమలను ఆధారం చేసుకొని వాళ్ళని వశం చేసుకొని సాతాను దేవుని మందిరంలోకి రావడానికి అవకాశాలు ఎత్తుక్కుంటాడు. వాటి పని అంతా ఎప్పుడు ఎవరి బ్రతుకులు ఎలా ఉన్నాయో, ఎప్పుడు ఎవరి దగ్గర అవకాశం దొరుకుతుందని. నేటి దినాల్లో నేటి సంఘంలో యవనస్తుల మీద మరి ముఖ్యంగా వాళ్ళు బాగా దేవుని సన్నిధిలో గడుపుతుండి ఉండగా చక్కని పాటలు పాడుతూ మండుతున్న ఆ సమయంలో వాళ్ళు పడదోయటానికి, అతడు చూడు ఎంత చక్కగా ఉన్నాడు, ఆమె చూడు ఎంత చక్కగా ఉన్నదో, నీ భక్తికి ఆమె సరిపోతుంది కదా, నీ భక్తికి తను సరిపోతాడు కదా, ఆమెను ప్రేరేపించుకో, ఆమెతో మాట్లాడు, ఆమె అంటే ఈ రాంగ్ వేలోకి తీసుకెళ్తాడు భక్తులను. ఎందుకు? వాడికి ఒక అవకాశం కావాలి. మరి అది దేవుని చిత్తం అయితే దేవుడు సెలవిస్తాడు అలా జరగాలని. దేవుని చిత్తం లేకపోతే అది యేసునామములో బంధించబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో కానీ నెక్స్ట్ మీరు చిగురిస్తున్న భక్తులై ఉండొచ్చు కాక, రేపటి దినాన ఏం జరిగినా జరగకపోయినా, ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా, నేను షడ్రక్ మెషక్ అబేద్నెగోల్లో ఒకరిని అనుకొని ఎలాంటి శ్రమలు, ఎలాంటి అవమానాలు, ఎలాంటి నిందలు, నీ హృదయం గాయపరిచే విధముగా, నీ హృదయం బద్దలైపోయి, అవమానాలకు గురైపోయి, శ్రమల పాలై, కత్తులతో పొడిచిన విధముగా నా బ్రతుకు అయిపోయింది, ఇంకా నన్ను ఎవరు పట్టించుకోరు, దేవుడిగా నన్ను అంగీకరించట్లేదని నువ్వు అనుకోవద్దు. అది దేవుని చిత్తం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఈ మాటను పలకగలగాలి. అది యొక్క భక్తుని యొక్క, దేవుని బిడ్డల యొక్క అది ఒక లక్ష్యం, అది ఒక గురి. నువ్వు వెళ్ళాల్సిన గురి దగ్గరికి నువ్వు వెళ్ళనివ్వకుండా సాతాను ఎన్నో 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 కారణాలు తీసుకొస్తూనే ఉంటాడు. ఈ వాక్యాన్ని విని ప్రతి ఒక్కరి హృదయంలో దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క జ్ఞానము నింపబడినట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, కృప కాపుదల జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వింటున్న వాక్యాన్ని బట్టి నేను నీ బిడ్డల పట్ల నేను నూతన మన కార్యాలు జరిగించండి. బతుకుల్లో నైనా మీరు ఏం సరిదిద్దాలనుకుంటున్నారో నేను సరిదిద్దండి తండ్రి. కృపక్షేమము తోడుగా ఉంచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.